నీకోసం ఆ రోజు 50 కోట్ల టెండర్ పోయేలా చేయలేదు. చందు ఇంతకు ముందులా లేదు మాధవి. తను మారింది. తన తప్పులు తను తెలుసుకుంది. అది నాకు అర్థం అవుతుంది. ఈ పసుపు తాడుతో బయటికి వెళ్తే పక్కకు తిరిగి నవ్వుకుంటున్నారు. మరి బట్టల కొట్లో సేల్స్ ఉమెన్ గా చేయటం ఏంటి సార్? యాండి రండి భోంచేద్దరు గాని. వద్దు, ఏ ఆకలి లేదు. ఆకలిగా లేదా? ఏమైందండి? ఒంట్లో ఏమైనా బాలేదా? ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగోలేదు. ఏమైందండి? దేని గురించి బాధపడుతున్నారు? మన పరిస్థితి ఇలా అయిపోయింది అనా? నా పరిస్థితి ఇలా అయిపోయిందే అని మీకేమైందండి? అనే అనుకున్నాను, కానీ చివరికి భార్య కష్టంతో బ్రతికేంత చేతగాని వాడిని అవుతాను అనుకోలేదు. నా కష్టంతో మీరు బతకడం ఏంటండి? ఎందుకు వచ్చినా ఇంకా నా దగ్గర నటిస్తావు? అలసిపోయిన నీ మొహంలో నా చేతగానితనం స్పష్టంగా కనిపిస్తుంది. నేను అన్న అహంతో బ్రతికిన ఈ రామ్ ప్రసాద్ ఈ రోజు నిజంగానే చచ్చిపోయాడు. అర్చన, అక్కడ నువ్వు మడతేసిన చీరల్లో నా అహం చచ్చిపోయింది. కష్టంతో నీ నుదుట కారిన చెమటతో నా గర్వం అంతా కరిగిపోయింది. ఏ నీ భర్త నిన్ను పోషించలేడని చీరల కొట్లో పనికి చేరావా? ఏమండి, అది ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు కష్టపడాలి కదా. అందుకు నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏముంది అర్చన? నీ భర్త ఆస్తి పోయిందే గాని ఆరోగ్యం పోలేదు. ఈ రెక్కల్లో ఇంకా నా కుటుంబాన్ని పోషించుకోగల సత్తువ ఉంది. మీరు పోషించలేరని కాదండి, ఎంత బ్రతికో బ్రతికి ఈ చిన్న చిన్న పనులు మీరు చెయ్యలేరని. కృష్ణ, చూసావట్రా, నేను పనిచేయలేననుకుని మీ వదిన పనిచేసి నన్ను పోషించాలనుకుంటుంది. నాకు తెలుసన్నయ్య. నీకు తెలుసా? నీకు తెలిసి మీ వదిన పనిచేస్తుంటే చూస్తూ ఊరుకున్నావా? వద్దని చెప్పానన్నయ్య, కానీ వదిన నన్ను కన్విన్స్ చేసింది. ఎలా కన్విన్స్ అవుతావురా? మీ వదిన కష్టంతో నీ అన్న తింటున్నాడంటే ఎలా కన్విన్స్ అయ్యావు? అంత చేతగా నువ్వు అనుకుంటున్నావా? మీరెందుకండి అలా ఫీల్ అవుతున్నారు? తప్పే ఉంది. భర్తగా ఇన్నాళ్ళు నా కోసం మీరు కష్టపడ్డారు. భార్యగా నేను మీకోసం కష్టపడటంలో తప్పే ఉంది. నేను సంపాదించలేకపోతే కదా మీరు కష్టపడాలి. ఏంటండి మీరు? కష్టం అంటే మీకు కొత్త, నాకు కాదు. ఇంతకన్నా కష్టాలు పడ్డాకే మీ జీవితంలోకి వచ్చాను. ఇన్నేళ్ళు కష్టం అంటే తెలియకుండా చూసుకున్నారు నన్ను. అలాంటి మీరు కష్టపడుతుంటే నేను మాత్రం ఎలా చూడగలనండి? లేదర్చన, భార్య ఎప్పుడు భర్త బాధ్యత. చనిపోయే చివరి క్షణం వరకు తన భార్య పిల్లల్ని రెక్కల కింద దాచుకునేవాడే మగాడు. భార్య రెక్కల కష్టంతో బ్రతికేవాడు మగాడే కాదు. ఏంటన్నయ్య నువ్వు? ఈ రోజుల్లో ఆడవాళ్ళు పనిచేసి కుటుంబాన్ని పోషించట్లేదా? అది ఈ రోజు సంగతి, కానీ నేనా సంప్రదాయంలో పెరగలేదు. భార్యని కష్టపెట్టడం అంటే చేతగానితనం అనుకునే తరంలో పుట్టి పెరిగాను నేను.
ఒకరికి తప్పు కాదేమో, నాకది తప్పే. సరే, టైం అవుతుంది. ముందు భోజనానికి రండి. నాకొద్దు. నీ కష్టాన్ని నేను తినలేను. ఇప్పుడు మీకేమైందండి? నేను పని చేయకూడదు అంతే కదా? సరే, రేపటి నుంచి నేను ఏ పనికి వెళ్ళను, సరేనా? వదిన వెళ్ళనంటుంది కదా నేను. పద భోంచేద్దు కానీ. చూడొచ్చున, పని చేయడం తప్పు కాదు, నేనుండి నీతో పని చేయించడం తప్పు. ఇది నా మీద నాకు కోపమే కానీ నీ మీద కాదర్చన. నీ కష్టం చూశాక కడుపు నిండిపోయింది, నాకు ఆకలిగా లేదు. మీరు తినండి. ఆ పేపర్స్ ఇవ్వండి. మూర్తి గారు, 10:30 కల్లా మనం టెండర్ వేసేయాలి. 10 నిమిషాలు ఆలస్యమైనా వాళ్ళు ఎలా చేయరు. ఆలస్యం ఉంది బాబు, బయలుదేరడాగా. హలో, షెడ్డి బిల్డింగ్ పై నుంచి పడ్డా? ఓకే ఓకే, ముందు అతన్ని అర్జెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేయండి. నేను టెండర్ వేయడానికి వెళ్తున్నాను, అది చూసుకొని నేరు కాటు వచ్చేస్తాను. ఏమైంది రాజా? సైట్లో కుర్రాడు బిగిస్తూ జారి కింద పడ్డాడంట. అయ్యో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది, లేదంటే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చేది. సరే పదండి మూర్తి గారు, టైం అవుతుంది. ఆ పద. అరే, కొటేషన్ కవర్ని మర్చిపోయి వెళ్ళిపోయారేంటి? ఇది లేకుండా వెళ్ళి ఏం చేద్దామని? ఇప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు వచ్చే టైం ఎక్కడుంది? ఆటో! బంజారా హిల్స్ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఫాస్ట్ గా వెళ్ళు. షార్ట్ కట్ ఏం లేదా? షార్ట్ కట్ లేదు మేడం. అర్జెంట్ గా వెళ్ళాలి. కావాలంటే 200 ఎక్స్ట్రా ఇస్తాను, తీసుకో. సరేనండి. ఏమైంది? స్టార్ట్ కావట్లేదు మేడం.
కొంచెం ముందు బయలుదేరుంటే బాగుండేది. ఇంకా 5 నిమిషాల్లో టైం ఉంది. 10:30కి 1 నిమిషం లేట్ అయినా టెండర్ తీసుకో. ఇదిగోండి, ఇవి తీసుకోండి. మూర్తి గారు, ఆ బ్రీఫ్ కేసు ఇవ్వండి, టెండర్ కవర్ తీద్దాం. ఏమైంది రాజా? బ్రీఫ్ కేసులోనే పెట్టాను. కొటేషన్ పేపర్ కనిపించడం లేదు. అదేంటి రాజా, అన్ని చూసి మరీ పెట్టావుగా? అదే నాకు అర్థం కావట్లేదు. మళ్ళా చూడు సరిగ్గా. ఛే! ఇంట్లో మర్చిపోయినట్టున్నాను మూర్తి గారు. నేను వెళ్ళి తీసుకురానా? అంత టైం లేదు. మరి ఇప్పుడు ఎలా? ఈ టెండర్ మనం మిస్ అయినట్లే. బయలుదేరే ముందు మరొకసారి చెక్ చేసుకోవాల్సింది. ఏంటో మూర్తి గారు, చాలా ఈజీగా మిస్ చేసుకుంటున్నాం. పదండి, ఇంకా చేసేదే ఉంది. రాజా, చందు, ఇవిగోండి పేపర్స్. కవర్ సోఫాలో మర్చిపోయారు. మూర్తి గారు, 1 మినిట్ టైం ఉంది, తొందరగా వెళ్ళి సబ్మిట్ అలాగే చేయండి. బాబు. అలా వర్కౌట్ అవ్వలేదని రూట్ ఇలా మార్చావా? ఆ రోజు కొటేషన్ పేపర్ మార్చి నాకు టెండర్ రాకుండా చేసావు. ఈ రోజు కొటేషన్ పేపర్ దాచి లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టి చివరి నిమిషంలో వచ్చి ఏదో పెద్ద సాయం చేసినట్టు బిల్డప్ ఇచ్చి నా దగ్గర మంచిదానివని మార్కులు కొట్టేద్దామనేగా నీ ప్లాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి ఈ రాజా పడిపోడు. ఎలా అయినా దగ్గరైతే నన్ను ఇంకా దెబ్బ కొట్టొచ్చనేగా నీ ప్లాను. నువ్వు ఏం చేసినా నిన్ను నమ్మటం అనేది జరగదు. మెల్లగా మెల్లగా నడవండి. మీరు నడవగలరు. ట్రై చేయండి.
ఇంకొంచెం నడవండి. నడవండి. లేదు లల్లి, నా వల్ల కావడం లేదు లల్లి. అవుతుంది. లల్లి వల్ల కాదన్న అపనమ్మకంతో కాదు, నమ్మకంతో అడిగేయండి. రండి, మీరు నడవగలరు. రండి, నడవండి. నడవండి, మీరు నడవగలరు. ట్రై చేయండి. కమాన్, మీరు నడవగలరు. రండి. నా వల్ల కాదు లల్లి. లేవండి. మీరిలా నిరుత్సాహపడితే కాదు. మీరన్నారే మంచిగా బ్రతకాలనుంది, మనిషిగా మారాలనుంది అని. దానికి ఇదే తొలి అడుగు. మీకిది పునర్జన్మ. అందుకే నడక దగ్గర నుంచి అన్నీ నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చాడా దేవుడు. పసిబిడ్డలా ప్రయత్నించండి. తప్పటడుగు వేస్తే పట్టుకోవడానికి నేనున్నాను. ఒక రకంగా తప్పులు చేసి అదృష్టవంతుణ్ణయ్యానేమో అనిపిస్తుంది లల్లి. యాగాలు చేసిన మునుల కన్నా తప్పులు చేసిన రాక్షసులకే దేవతలు ప్రత్యక్షమవుతారు. నేను తప్పులు చేశాను కాబట్టేగా ఈ దేవత ప్రత్యక్షమైంది. నువ్వన్నది నిజమే లల్లి. నాకిది పునర్జన్మే. హాస్పిటల్లో ఒక మూలన వస్తువులా విసిరేసినప్పుడే ఆ అశోక్ చచ్చిపోయాడు. మళ్ళీ నడవగలిగితే నువ్వు నాన్నగారు కోరుకున్నట్టే అలాంటి అశోక్గా బ్రతకాలనుంది. కనీసం చనిపోయాకైనా మా నాన్నగారి ఆత్మకి శాంతి కలిగించాలనుంది. నడుస్తారండి. నడవడం కాదు, మీరు పరిగెత్తుతారు. మిమ్మల్ని నేను నడిపిస్తాను. లేవండి, లేవండి. రండి, మెల్లగా నడవండి. నడవండి, మెల్లగా. కూర్చోండి, జాగ్రత్త. అంకుల్, మీరొచ్చి ఎంతసేపు అయింది? నా కూతురు నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడే వచ్చాను. ఇన్నేళ్లు నా కూతురు నీ చేయి పట్టుకోలేదని బాధపడ్డాను, అనుమానించాను, అవమానించాను. నా కూతురు మంచితనం, గొప్పతనం ఈ రోజు నీ చేయి పట్టుకుని నడిపిస్తుంటే అర్థమైంది. కన్నబిడ్డని వీధిపాలు చేసిన ఈ కసాయి తండ్రిని క్షమిస్తావమ్మా? డాడీ, అశోక్, నువ్వు నడవలేవు అన్న భయం వద్దు. నా కూతురు నిన్ను నడిపిస్తుంది. తన ప్రేమ నిన్ను నడిపిస్తుంది.
రాజా భార్యకి అవమానం అంటే అది రాజాకి అవమానం. ఆ విషయం ఆ మనిషికి అర్థం కావట్లేదే. చూడు చందు, అపార్థం అంత త్వరగా మనిషిని అర్థం చేసుకునివ్వదు. ఏం తప్పు చేశానని? తప్పు ఎవరు చేశారో అన్నది సమస్య కాదు, సరిదిద్దుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. అదే నా బాధ. నా ప్రయత్నం అదేగా. గాయం చేశాక మందు రాసి ప్రయోజనం ఏముంది చెప్పు? అప్పుడు తెలియకలా చేశాను. ఆ విషయం రాజాకి తెలీదుగా. మనిషికి మనిషి దగ్గర కావాలి అంటే దూరం తగ్గాలి. వెళ్ళిపోయే మనిషి వెంట ఎంత దూరం వెళ్ళినా దూరం తగ్గదు. అలిసిపోయి ఎక్కడో ఆగుతాడు. అప్పటి వరకు వెంట నడిచే ఓపిక ఉండాలి. నువ్వు మారావు అనడానికి బంగారపు తాళి కావాలి అని అడగటమే సాక్ష్యం.